పంచాయతీ ఇవ్వడానికి ఈ భీమవరం నాయకులు అడ్డపడుతున్నారు. ఈ కనీసం 400 మంది అనకాపల్లి జిల్లా కలెక్టర్ కలవడానికి వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు కనీసం లోపల నుంచి బయట కూడా రాలేదు. ఇది మన పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పరిస్థితి. ప్రజలు కాదని మీరు ఏం చేస్తారు? ఈరోజు పంచాయతీలు 2 అయినప్పుడు మా పంచాయతీ మాకు ఇవ్వండి, మా గంగమ్మ గుడిని అడుగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? లోకల్ ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నాం. సెక్రటరీని అడిగితే నాదేం లేదని చెప్తున్నాడు. ఇది ఎంత దారుణం అంటే, ఓన్లీ ఒక అనకాపల్లి జిల్లాలో ఇట్లాగుంటే మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి అంటే, మీకు కులాల కన్నా మతాల కన్నా దేవుడు కూడా మీకు భయం భక్తి లేదు. గుళ్ళని విడదీస్తా ఉన్నారు, తల్లిదండ్రులు విడదీస్తా ఉన్నారు, రాష్ట్రాన్ని విడదీశారు, గ్రామాలను విడదీస్తున్నారు, పంచాయతీలు విడదీస్తున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా? మేము ఒకటే చెబుతా ఉన్నాం, యాదవ్ సంఘం తరఫున సింగవరం పంచాయతీ ఇచ్చి తీరాలా. అదే పంచాయతీలో ఉన్న రెవెన్యూ పరిధిలో ఉన్న గంగమ్మ గుడి కూడా విడదీస్తే మాత్రం ఇది రాష్ట్ర దేశం మొత్తం ఇదవుతుందని మేము ప్రజాప్రతినిధులకు మేము హెచ్చరిస్తా ఉన్నాం. సోమవారం రోజు స్పందన ఉంది. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కలవడానికి సోమవారం ఉదయం సింగవరం నుంచి 400 మంది యాదవ కులస్తులు కలెక్టర్ గారు కలవడానికి మేము వస్తా ఉన్నాం. దయచేసి మీరు ఎవరు కూడా మేము కార్పంటారు మాకు లేవు. మేము కోరేది ఒకటే, మా కులదైవం మాకు ఉండాలా, మా పంచాయతీ మాకు ఇవ్వాలా. కావాలి 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 కావాలి. జై యాదవ్, జై యాదవ్, జై యాదవ్. ఈరోజు సింగవరం అనకాపల్లి జిల్లా కసింకోట మండలం అనకాపల్లి జిల్లాకు వచ్చి చూసాం. ఇక్కడ మా యాదవులు సుమారు 1000 మంది జనాభా ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి చూస్తే గనక ఈ స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా జరిగాని నా ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు ఉన్న ఈ గ్రామం చాలా దయనీయంగా ఉంది. దీనికి ఎటువంటి వాటర్ ఫెసిలిటీ కానీ, డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ, విద్య ప్రధానంగా విద్య హక్కు ప్రధానంగా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా పిల్లలు చదువుకోవడానికి పబ్లిక్ స్కూల్ ఉండాలి. కానీ ఆ స్కూల్ ఎలా ఉందంటే పందులు పడుకోవడానికి చాలా అంత అధ్వానంగా ఉంది. ఆ స్కూల్ చేస్తే చాలా దారుణంగా ఉంది. భీమవరం పంచాయతీలో ఇది శివారుగా ఉంది కాబట్టి దీనికి ఎటువంటి అభివృద్ధి నోసుకోలేదు. ఈవేళ ఈ గ్రామం వచ్చి మేము సందర్శించాం. వాళ్ళు ఏంటంటే పంచాయతీని ఎడగొట్టాలంటే గంగమ్మ గుండె మాకు రాసివ్వాలనేసి ప్రధానంగా డిమాండ్ పెడుతున్నారు. ఈ ఎమ్మెల్యేకి, ఈ జిల్లా కలెక్టర్ గారికి, పంచాయతీ ఆఫీసర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా నేను వినతిపత్రంగా నేను సోమవారం మేము ఇచ్చుకుంటాం. సో దాని మీద కానీ త్వరగా కానీ స్పందన రాకపోతే దీన్ని ఎంత దూరమైనా తీసుకెళ్లి రాస్తారోకో చేసి రాష్ట్రంలో ఉన్న యాదవులందరినీ కూడా ఒకటి చేసి ఈ గ్రామం తీసుకొచ్చి అవసరమైతే అనకాపల్లి జిల్లాను కూడా ముట్టడి చేయడం కన్నా వెనకాడబోవని చేసి జాతీయ